జలస్తంభం క్రీడను దించి నిధి సరోవరంలోంచి పైకి లేచాడు. పైకి రాగానే ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుంటూ తల విదిల్చాడు. ముఖానికి అడ్డుగా నల్లటి తడి వస్త్రంలా అడ్డం పడిన శిరోజాలను సర్దుకుని అంతసేపు మూసి ఉంచిన కళ్ళను తెరిచాడు. ఎదురుగా సాక్షాత్కరించిన దృశ్యం అతన్ని పరవశింపజేసింది. దిక్చక్రబంధంలోంచి వెలికి వచ్చిన సూర్యభగవానుడు గుండ్రటి తిలకంలా వెలిగిపోతున్నాడు సింధూర వర్ణంలో. మహర్షులు ఊరికే కాలక్షేపానికి సూర్యస్తోత్రం అల్లలేదు. జపా కుసుమ సంకాశం అన్నారు. దాసన పువ్వుల ఎర్రగా మెరిసిపోతూ తన చుట్టూ ఆకాశాన్ని రాగరంజితం చేస్తున్నాడు ఉదయసూర్యుడు. మనిషి కళ్లకు ప్రకృతి సౌందర్యాన్ని దర్శనం చేయించే అద్వితీయమైన నిసర్గ సౌందర్యం అది. నిధి అప్రయత్నంగా చేతుల్ని నుదురు మీద ఆంచి సూర్యుడికి అంజలి ఘటించాడు. సూర్యుడు భగవానుడో కాదో తనకు అవసరం లేదు. ఆయన ప్రతి ఉదయము ఆవిర్భవించి లోకానికి వెలుగు ఇస్తున్నాడు, వేడిమి ఇస్తున్నాడు. నీటిని ఆవిరి చేసి ఆకర్షించి మేఘాలలో నిక్షేపించి మనిషికి అవసరమైన సందర్భాలలో వర్షరూపంలో అందిస్తున్నాడు. ఇవన్నీ మేలు చేసే మేలిమి కార్యాలే. అందుకు మనిషి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందే. ధన్యవాద రూపంగా చేతులెత్తి నమస్కరించాల్సిందే. కొలనగట్టుకు ఈదబోతున్న నిధి తటాలున ఆగాడు. ఉదయసూర్యుడి మనోహర బింబరూపం మీదున్న అతని చూపులు ఒక్కసారి చెదిరినట్టయ్యాయి. సూర్యబింబం ముందు రంగురంగుల ఆకారం ఏదో తీగలాగా పైకి లేస్తోంది. తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు, పద్మరాగవర్ణం, గోరోచన వర్ణం, ఇంకా ఏవేవో అందమైన రంగుల్లో స్పందిస్తోంది ఆ లతాకారం. క్షణాలు గడుస్తున్నాయి. వర్ణరంజితంగా స్పందిస్తున్న ఆకారం పైకి వ్యాపించే కొద్దీ వెడల్పుగా గుండ్రంగా పెరుగుతూనే ఉంది. అంతేకాదు, బ్రహ్మాండమైన వేగంతో తన చుట్టూ తాను తిరుగుతోంది. నిధి చూపులు ఆ వర్ణచక్రం మీదే ఉన్నాయి. అతని బుర్రలో ఏదో తడుక్కున మెరిసింది. నేల మీద ఊర్ధ్వముఖంగా ప్రయాణం ప్రారంభించిన చోట ఆ రంగుల వలయాకారం అరడుగు వ్యాసార్థంలో ఉంది. పైకి వెళ్లే కొద్దీ గుండ్రటి పరిమాణం పెరుగుతూ వెడల్పవుతోంది. అది ఏమిటో తనకు తెలుసు. సుడిగాలి. సాధారణ గడ్డిని చెత్తను పోగు చేసుకొని అలా ఆకాశంలో తిరుగుతూ దూసుకెళ్తోంది సుడిగాలి. సంస్కృతంలో ఆవర్తం అంటారు. పువ్వులతో నిండిన పొదరిల్లున్న ఈ అరణ్య ప్రాంతంలో తృణం గడ్డి లేదు. పువ్వులు ఉన్నాయి, ఆకులున్నాయి, చిగుళ్ళున్నాయి. రంగురంగుల పువ్వులు, రంగురంగుల ఆకులు, రంగురంగుల చిగుళ్ళు, వాటినే పోగు చేసుకొని ఆవిర్భవించింది సుడిగాలి. ఇక్కడ అది తృణావర్తం కాదు, పుష్పావర్తం. నిధి చిరునవ్వు నవ్వుకుంటూ కొలను గట్టు వైపు ఈదసాగాడు. గట్టు మీద నిలుచుని ఉత్తరీయంతో తేమను తుడుచుకొని వస్త్రాలు ధరించసాగాడు నిధి. సూర్యబింబం మధ్యలో పైకి లేచి రంగుల పువ్వుల్ని, ఆకుల్ని, చిగుళ్ళని పోగు చేసుకొని తన ఆకారాన్ని రూపొందించుకొని ఆత్మప్రదక్షిణగా ఆవర్త నృత్యం చేస్తున్న సుడిగాలి మీదే ఉన్నాయి అతని చూపులు. సుడిగాలి రూపం ధరించి కనువిందు చేస్తున్న ఇంద్రధనుస్సులా ఉంది అది. నిధి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఆకాశంలో వెడల్పాటి పళ్ళెంలా తిరుగుతున్న ఆ పుష్పావర్తం వేగాన్ని తగ్గించుకుంటూ నెమ్మదిగా క్రిందికి దిగుతోంది. అంతసేపు ఆ ఆవర్తాన్ని సృష్టించి గిరగిరాలు తిప్పిన గాలి ఒత్తిడి సన్నగిల్లుతుంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, సాధారణమైన సుడిగాలిగా అది దూరంగా గాలితో పాటు వెళ్ళిపోవడం లేదు. పుట్టిన చోటే పెరిగింది, పెరిగిన చోటే తిరిగింది, తిరిగిన చోటే క్రిందకు దిగుతోంది. అంతసేపు ఆవర్త నృత్యం చేస్తూ గుండ్రంగా తిరిగిన రంగురంగుల పువ్వులు, ఆకులు, చిగుళ్ళు నెమ్మదిగా నేల మీద కుప్పగా సున్నితంగా కూలిపోయాయి. నిధి ఒక్కసారిగా ఊపిరి బిగబట్టాడు. వర్ణపుష్పాల యవనిక చాటు నుండి లేదా వర్ణపుష్పాల వలయంలోంచి బయటపడినట్టు అక్కడ ఒక అందాల సుందరి నిలుచుని ఉంది. ఆకాశంలో కొంచెం పైకి ఎగబాకిన సూర్యుడు తన 1000 కిరణాలతో ఆమె ప్రకాశాన్ని వేయింతలు చేయిస్తున్నాడా? నిధి అసంకల్పితంగా ముందుకు అడుగులు వేస్తున్నాడు.
ఆ యువతి స్వర్ణవర్ణ వస్త్రాలతో మెరిసిపోతోంది. ఆమె ధరించిన వస్త్రాల వర్ణం నుండి ఆమె శరీర వర్ణాన్ని వేరు చేయడానికి నిధి చూపులు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. తాను ఆమె వైపు కన్నులు కదులుతున్నట్టే ఆమె తన వైపు అడుగులు వేస్తోంది. ఆమె ఆమె ఎవరో తనకు తెలుసు. ఆమె సాక్షాత్కరించిన విధానం, ఆమె సాక్షాత్కరించిన క్రమసంఖ్య, ఆమె ఎవరో తనకు చెప్తున్నాయి. సమీపించే కొద్దీ, ఇద్దరి మధ్య దూరం సమసిపోతున్న కొద్దీ ఆమె రూపం స్పష్టంగా కనిపిస్తోంది. కోలముఖం, దేవతా స్వరూపాలకు సహజంగా సమకూరే విశాల నేత్రాలు, ఆ నేత్రాలు పైకి ఎగబ్రాకకుండా ఏర్పాటు చేయబడిన అందమైన ఎల్లల్లా వంపులు తిరిగిన కనుబొమలు, సంపెంగ పువ్వు ఆకారంలో ఉన్న ముచ్చటైన ముక్కు, అందాక గాలిలో సుళ్ళు తిరిగిన చిగురుటాకుల్లాంటి పెదవులు, సూర్యకాంతి పడుతున్న కారణంగా మెరుపుల్ని సృష్టిస్తున్న రకరకాల ఆభరణాలు, అవును, బంగారు రంగు వస్త్రాలు, నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు. అవనిలాగే, సలిలలాగే, అనలలాగే ఈమె కూడా చక్కటి వస్త్రాలతో, అమూల్య ఆభరణాలతో అవతరించింది. దేవతామూర్తులు అలాగే అమూల్యమైన వస్త్రాభరణాలతో అవతరిస్తారు కాబోలు. నిధి ఆలోచిస్తున్నాడు. తను శ్రవణం చేసిన కృష్ణావతార గాథ, ఆంజనేయ జనన గాథ గుర్తొస్తున్నాయి అతనికి. కృష్ణుడు కంఠంలో కౌస్తుభరత్నంతో, మొలత్రాడుతో, కంకణాలతో, కర్ణకుండలాలతో, వైఢూర్యాలు పొదిగిన కిరీటంతో జన్మించాడు. ఆంజనేయుడు అంతే. పీతాంబరం, కర్ణకుండలాలు, యజ్ఞోపవీతం, రత్నహారం ఇవన్నీ ధరించే జన్మించాడు. ఆమె చిరునవ్వులు చిందిస్తూ ముందుకు వస్తోంది. నిధి సుడిగాలిలో కనువిందు చేస్తూ, గింగిరాలు తిరుగుతూ ఆమెను దాచుకున్న రంగుల పువ్వుల కోసం చూశాడు. పువ్వులు, చిగుళ్ళు, ఆకులు అక్కడ కుప్పగా పడి ఉండాలి. కానీ ఆశ్చర్యం, అక్కడ ఏమీ లేవు. నేల మీద రాలిన చిగుళ్లను, ఆకులను, పువ్వులను చెదరగొట్టేంత గాలి వీచడం లేదు. అవే వాయుకన్నిగా మారిపోయాయా? ఆమె దగ్గరగా వస్తోంది. బంగారు రంగ పైట గాలిలో విలాసంగా ఎగురుతోంది. మైమరపించే సుగంధం ఆమె వైపు నుండి నిధి వైపు దూసుకొస్తోంది. అవని, సలిల, అనల ఆ ముగ్గురు శరీరాలు వెదజల్లే సువాసనలకు భిన్నంగా ఉంది వాయుకన్య నుండి వ్యాపిస్తున్న సుగంధం. నిధి ఆగాడు. ఆమె అతని ముందు ఆగి చిరునవ్వుతో చూసింది. నేను ఎవరో తెలుసు, నిధి అడ్డు తగులుతూ అన్నాడు. తెలుసా? ఆమె అందాల కనుబొమలు మధ్యలో కలుసుకున్నాయి. తెలుసు. నువ్వు పంచభూతాలలో ఒకటైన వాయువు అంశతో అవతరించిన యువతివి. ఆమె చిన్నగా నవ్వింది. నువ్వు తెలుసుకుంటావని నాకు తెలుసు. పేరు తెలీదు, నిధి అన్నాడు. అనిల. అవని, సరిల, అనల, ఇప్పుడు అనిల. మీ అందరి పేర్లు చక్కగా అర్థవంతంగా ఉన్నాయి. వాయు ఆగి ఉన్న చోటికి నడుస్తూ అన్నాడు నిధి. అనిల చిన్నగా నవ్వింది. మా నామాలు చక్కగా ఉన్నాయి సరే, మా రూపాలు? నిధి ఆగే ఆమె వైపు చూశాడు. పోనీ నా రూపం? అనిల అంది. అద్భుతమైన రూపం. నీ రూపమే కాదు అనిల, ఈ నెచ్చెలు ముగ్గురు సౌందర్యవతులే. మీ అందరిది అలౌకికమైన దివ్యమైన సౌందర్యం. మా మానవ కన్యలాగే పాంచభౌతికమైన రూపాలైనప్పటికీ మీలోంచి ఏదో దివ్యత్వం, ఆకర్షణ వెలుతుర్లు చిమ్ముతూ ఉన్నాయి. మానవలోకంలో మానవ శరీరాలతో అవతరించిన దైవస్వరూపాలన్నీ ఇలాగే ప్రత్యేకంగా ఉంటాయనుకున్నాయి పురాణాలు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతాదేవి, రుక్మిణి ఇలా అన్ని అవతార రూపాలు అద్వితీయమైనవే. ఒకందుకు నాకు సంతోషం అంది అనిల నిధి పక్కనే నడుస్తూ. నిధి ప్రశ్నార్థకంగా చూశాడు. నన్ను మీరు అనకుండా నువ్వు అంటున్నందుకు. నిధి చిరునవ్వు నవ్వాడు. ఆ విఘ్నత, ఘనత నావి కావు. అవని, సలిల, అనల ముగ్గురు ఆ విషయంలో నాకు పాఠం నేర్పారు. సామీప్యాన్ని తెలియజేసే సంబోధన ఉండాలన్నారు. నిజమే. మా మానవులందరూ అసామాన్యులు, సామాన్యులు అందరూ దేవుణ్ణి ఏకవచనంతోనే సంబోధిస్తూ ప్రార్థిస్తాము. సహజమైన దృక్పథం. పంచభూత దేవతలమైన మేము 5గురం ఒకరినొకరు ఏకవచనంతోనే పలకరించుకుంటాం. నిధి, నేను ఎందుకు వచ్చానో తెలుసా? అనిల ఉన్నట్టుండి విషయం మార్చి అడిగింది.
నీ నెచ్చెలను చూసి ఆ కుతూహలంతో వచ్చావు. అవనిని చూసి సలిలా అనలా వచ్చినట్టే. అనిల నిధి ముంజేతి మీద తన చేతిని వేసింది. నిధి ఆగి ఆమె వైపు తిరిగాడు. అనిల అతని ముఖంలోకి నిదానించి చూసింది. కాదు, కాదా? నేను ఈ రూపంలో వచ్చిన కారణం వేరు. దానికి నా నెచ్చెలు స్ఫూర్తి అయి ఉండవచ్చు. నిధి ప్రశ్నార్థకంగా చూశాడు. పంచభూతాలు అనబడే 5 మౌలిక ద్రవ్యాలైన మేము అంటే మా అంశాలు నిర్ణీత పరిమాణాలతో ప్రాణులలో ఉంటాయి. 5 అంశాలలో ప్రతి అంశకు తనకు సంబంధించిన అనుభవం లభిస్తుంది. ఉదాహరణకి నన్నే తీసుకో. నా మౌలిక రూపం వాయువు. ఒక ప్రాణిలో ఉన్న నా అంశ నాకు సంబంధించిన అనుభూతిని మాత్రమే స్వీకరిస్తుంది. నేను నా అంశ ఇచ్చే అనుభవం మాత్రమే కాకుండా మా 5 అంశాల అనుభవాలను రుచి చూడాలని అనుకుంటున్నాను. నిధి మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. జీర్ణం కాలేదా? అనిల నవ్వుతో అంది. నిధి అవునన్నట్టు తలాడించాడు. అర్థం కావడానికి ఆలకించు. 5 రకాల వాయిద్యాలున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క శబ్దాన్ని చేస్తుంది. ఉదాహరణకి వేణువును తీసుకో. అది తనదైన ధ్వనిని, శ్రావ్యమైన ధ్వనిని సృష్టిస్తుంది. ఆ ధ్వని ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. ఆ వేణువుతో పాటు ఈ 4 వాయిద్యాలు విభిన్న శబ్దాల్ని సృష్టించాయనుకో, ఆ పంచవాద్య శబ్ద సమ్మేళనం ఎలా ఉంటుంది? చాలా చక్కగా వినసొంపుగా ఉంటుంది, నిధి అన్నాడు. ఇంకా చెప్తాను. ఒక కోయిల కూస్తోంది, వినసొంపుగా ఉంటుంది. దానితో మరో 4 పక్షులు గొంతులు కలిపాయి. ఎలా ఉంటుంది? అనిల నవ్వు ముఖంతో అంది. శ్రవణానందకరంగా. ఇంకా చెప్పనా? నా మూలద్రవ్యమైన వాయువు ఉంది. సంపెంగ తోటలోంచి సంపెంగల సువాసనను మోసుకొస్తుంది. ఆ ఏకసౌరభం, చెంపక సౌరభం ఆహ్లాదకరంగా ఉంటుంది. సంపెంగ తోటలోంచి వస్తూ వాయువు మరో 4 పుష్పాల సుగంధాల్ని కలగలిపి మోసుకొస్తుందనుకో, ఎలా ఉంటుంది సుగంధ కదంబం? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.